UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వినాయక చవితి వచ్చేస్తుంది, తొలి పూజ వచ్చేస్తుంది. ఈయన పూజతోనే మిగిలిన అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. సంవత్సరం ఎండ్ అవుతుందా సంవత్సరం వస్తుందో తెలియదు, కానీ బేసిక్ గా అంత ఫాస్ట్ గా డేస్ వెళ్ళిపోతున్నాయి. సో వినాయక చవితి వచ్చిందంటే యంగ్స్టర్స్ కి అయితే పండగ అనమాట. సో బ్యాచిలర్స్ కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలా పండగగా ఉంటుంది. సో నేనైతే లాస్ట్ టైం మీకు హిట్ టీవీ ద్వారా మీకు చూపించిన ఒక వీడియో బాగా పాపులర్ అయింది. సో వినాయకులు ఎక్కడెక్కడ దొరుకుతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఎక్కడ దొరుకుతారు అండ్ మోడల్ ఎక్కడెక్కడ ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపించా కదా. సో ఈ రోజు కొత్త లొకేషన్ తో మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. సో లెట్స్ వాచ్. యూనిక్ గా ఉన్న వినాయక బొమ్మలు చూపించండి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఇది చూపించారనమాట. అసలు యూనిక్ గా అంటే వెంకటేశ్వర స్వామి రూపంతో ఉన్నట్టుగా ఉన్నారు. అంటే క్లియర్ గా నాకైతే అర్థం కాలేదు, కానీ సో వెంకటేశ్వర స్వామి దీనిలోనే ఉన్నారనమాట. సో మొత్తం ఇన్ డీటెయిలింగ్ గా క్లియర్ గా ఇచ్చారు. కింద నాకైతే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ లో నాకు బాగా నచ్చిన డీటెయిలింగ్ ఏంటంటే పాదాలు అనమాట. చాలా క్లియర్ గా డీటెయిలింగ్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఇచ్చారని నాకైతే బాగా నచ్చింది. అండ్ మూషికం కూడా డిఫరెంట్ గా ఉన్నారు. అంటే కింద అంటే ఇవే పెట్టలేదు, ఉండ్రాలు పెట్టలేదు, కానీ సో మూసుకొని రెడీగా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం యూనిక్ గా బాగా అట్రాక్టివ్ గా అనిపించిన పాయింట్ అంటే ఇదనమాట. ఈ వినాయకుడు గజరాజు పైన అలంకరించిన వినాయకులు అనమాట. అంటే చిన్నప్పుడు వినాయకుడు అంటే చిన్న వినాయకుల్లా ఉంటారు కదా, సో అదనమాట. ఇంకా వస్త్రధారణ అవ్వలేదు. సో వస్త్రధారణ అయిన తర్వాత క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఈ మొత్తానికి బాగా అట్రాక్టివ్ గా ఆనిన వినాయకుడు ఎక్కడ ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి వినాయకుడు. ఇంకా డీటెయిలింగ్ కంప్లీట్ అవ్వలేదు. సో ఎల్లుండే వినాయక చవితి అయినా కూడా అంటే వస్తున్న వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్ళిపోతుంది, పిక్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట, కస్టమైజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా. సో ఈ వినాయకుడు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉందన్నమాట. ఇదైతే చాలా ఎక్కువగా యూనిక్ గా ఆడుతుంది. అండ్ నేను వస్తున్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు ఎంట్రన్స్ లోని. సో మొత్తం అన్ని వినాయకులు రెడీగా ఉన్నాయి, చిన్న చిన్న బుజ్జి వినాయకులు అనమాట. సో వాటికి మొత్తం చిన్న అలంకరణ ఇచ్చి కిరీటం పెట్టడం వరకే. సో వచ్చిన వాళ్ళు ఎవరైతే కస్టమైజ్ చేయించుకున్నారో సో అవన్నీ తీసుకుని అలా వెళ్ళిపోవడమే. అండ్ ఇంకో విషయం మీకు ఒకటి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ వినాయకులు ఉన్నాయి కదా, సో ఇవన్నీ వినాయకులే. సో వాళ్ళకి కావాల్సిన అంటే డెకరేటివ్ గా పక్కన పెట్టాలి అనుకుంటే మాత్రం పులి, సింహం రెండు పక్కనే పెట్టారనమాట. సో వీటికి కూడా పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది, అంటే నీట్ గా ఫినిషింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. సో అది వేస్తే ఇచ్చేస్తారనమాట. సో మీరు కావాల్సిన వినాయకులు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీకు పెయింటింగ్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నారు. అండ్ లాస్ట్ టైం కూడా బాగా అట్రాక్టివ్ గా ఆడిన వినాయకుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి వినాయకుడు. లాస్ట్ టైం మనం చూపించిన వినాయకుల్లో సో ఈసారి కూడా వినాయకుల్లోని వెంకటేశ్వర స్వామి వినాయకుడే బాగా ఫేమస్ అయ్యారు. కాకపోతే ఇది ఇంకా పెయింటింగ్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి. జనరల్ గా ఈ అటైర్ లో మనం దుర్గాదేవిని చూస్తాం దసరాకి, బట్ ఈసారి మన వినాయకులు గారు కూడా రెడీ అయిపోయారనమాట. సో పైన రెండు మూషికాలు చూసారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. సో రెండు మూషికాలు డిఫరెంట్ గా పెట్టారు. అండ్ కింద ఆటోమేటిక్ గా ఆయన పాదాల దగ్గర ఖచ్చితంగా చిన్న బుల్లి మూషికం ఉంటది, కానీ కాకపోతే పై మొత్తం చాలా డిఫరెంట్ గా పెట్టారు. సో వాహనం కింద సింహాన్ని పెట్టారనమాట. అండ్ ఇంకొక ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది, ఇలాంటి రెగ్యులర్ వినాయకులు అయితే ఎక్కువ ఉన్నాయి, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మాత్రమే మార్చారు. అండ్ కలరింగ్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కావచ్చు, మొత్తం అంతా సేమ్ పెట్టారు. సో చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇది డిఫరెంట్ గా మార్చారనమాట. సో నెమలి వాహనంతో వచ్చారు మన వినాయకులు గారు. ఇదైతే చంద్రాకారం చూసారా, చంద్రుడు వాహనం కింద ఉన్నారనమాట మన వినాయకులు. పైన చూస్తే రెండు మూషికాలు అనమాట, ఆయన ఉండ్రాల కోసం కొట్టుకుంటున్నాయి. సో బేసిక్ గా కానీ ఇక్కడ ఉండాల్సిన మూషిక మాత్రం ఇక్కడే ఉంటది, పైన మాత్రం ఆయన ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఇది మళ్ళీ డాల్ఫిన్, సో మత్స్య అవతారం, అంటే సారీ మత్స్యంతో ఉన్న వాహనం అన్నమాట. సో ఇదైతే ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అవుతుందండి. సో వస్త్రధారణ ఇంకా అవ్వలేదు క్లియర్ గా, ఇంకా మనం అయితే ఇంకా క్లియర్ డీటెయిల్ గా చూపించకూడదు. సో ఇదనమాట. అండ్
లాస్ట్ టైం మీకు బాగా ఫేమస్ అయిన పాయింట్స్ అంటే వినాయకులు ఎక్కడెక్కడ దొరుకుతారు అని చెప్పాం కదా. సో ఈసారి కూడా వైజాగ్ లో ద మోస్ట్ అండ్ యూనిక్ గా ఉన్న వినాయకులందరూ మీ అందరికి చూపించండి. నేనైతే రెడీగా ఉన్నాను. అంతకన్నా ముందు ఈ ప్లేస్ లో చాలా అతిపెద్ద బొమ్మలు రెడీ అవుతున్నాయంట. సో ఎల్లుండి వినాయక చవితి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అది చూపిద్దాం రండి. సో ఎల్లుండి వినాయక చవితి కాబట్టి పనులన్నీ హడావిడిగా సాగుతున్నాయి అనమాట. వస్తున్న వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్లిపోతున్నారు బొమ్మల్ని. సో వీళ్ళైతే చాలా హడావిడిగా ఉన్నారు. సో బట్టలు వస్త్రాలను కొంతమంది చేస్తున్నారు, పెయింటింగ్ వర్క్స్ కొంతమంది చేస్తున్నారు. సో డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్న బొమ్మలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయంటే అవుననే చెప్పుకోవాలి. సో చాలా ఫాస్ట్ గా పనులన్నీ జరిగిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే పెయింటింగ్ వర్క్స్ అంతా క్లియర్ గా జరుగుతుంది. చూడండి, స్కిన్ టోన్ వేస్తున్నారు, అది స్కిన్ టోన్ వేస్తున్నారు అనమాట. 11 రోజుల పాటు జరిగే వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అందించేటట్టుగా ఖచ్చితంగా యంగ్ స్టార్స్ ఎక్కువగా చేసే పండుగ అయితే ఉంది. ప్రతి అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో పండుగ జరుపుతున్నారేమో అన్నట్టుగా ప్రతి వీధిలోనూ పెడుతూ ఉంటారు ఈ వినాయక చవితి విగ్రహాల్ని. సో వాళ్ళ ఇంట్లో జరుపుకున్నట్టుగానే బయట కూడా వీధిలో కూడా చాలా నిష్ట నియమాలతో చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు అనుకున్న కార్యాలు సద్వినియోగం అవ్వాలని చెప్పి, ఎలాంటి విషయం అయినా సరే జరగాలని చెప్పేసి నిష్ట నియమాలతో ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇలాంటి పూజలు పండుగలు. సో అబ్బాయిలు ఇంకో ఎక్కువగా వేరే పండుగలు ఇన్వాల్వ్ అవరేమో కానీ వినాయక చవితి అనగానే మా తమ్ముడో అన్నయ్య అన్నట్టుగానే ఫీల్ అయిపోతారు అనమాట. సో అంత నిష్ట నియమాలతో చేస్తూ ఉంటారు. సో అంత బాగా చందాలు దండడం విషయంలో కావచ్చు, సో భోజనాలు పెట్టడం విషయంలో కావచ్చు, కుంకుమ పూజ విషయంలో కావచ్చు, ఎక్కడక్కడ లోటుపాట్లు రాకుండా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పండుగ జరుగుతుందేమో అన్నట్టుగానే. సో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి, చూద్దాం పదండి. సో అక్కడ కూడా ఇంకో బొమ్మ చూసాం కదా, దుర్గాదేవి యొక్క వాహనంతో ఎలా అయితే డీటెయిలింగ్ చేయించారో ఇక్కడ కూడా అదే అన్నమాట. పైన కలసం పెట్టారు. సో కిందంతా సేమ్ మనకి అక్కడ ఏదైతే చూసాం అదే అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక అంటే కూర్చున్నట్టుగా పెట్టారు డిఫరెంట్ గా. ఇదొకటి అన్నమాట. ఇక్కడ మూషకం కిందే రాలేదు, పక్కన వచ్చింది, చూసారా? సో పక్కన వచ్చింది అన్నమాట. ఏ వినాయక చవితికైనా ఎలాంటి బొమ్మ అయినా ఖచ్చితంగా హైలైట్ గా నిలిచేది మాత్రం తండ్రి గారి రూపంతో ఉన్న వినాయకులే అన్నమాట. ఇక్కడ కూడా ది హైలైట్ ఆఫ్ ది పాయింట్ చెప్పాలి అంటే హియర్ ఇట్ ఈస్. ఇంకా వస్త్రధారణ అవ్వలేదు. సో ప్రతిదీ అను కూడా అంటే శివుడి యొక్క రూపాన్ని అలా దించినట్టుగా ఉన్నారు. మొహం మాత్రం వినాయకులు గారిది పెట్టారనమాట. సో కింద కూడా నందిని ఇచ్చారు. సో ప్రతిసారి అంటే సింహాన్ని పుల్ని కాకుండా ఈసారి నందిని ఇచ్చారనమాట. సో శివుడి యొక్క డీటెయిలింగ్ కాబట్టి, సో నంది ఖచ్చితంగా ఆయనకి చాలా ఇష్టమైన వాహనం కాబట్టి, సో ఇది కూడా ఇక్కడ నందిని ఇచ్చారనమాట. సో శివుడి యొక్క వాహనంతో పెట్టి ఈ బొమ్మ మొత్తాన్ని డీటెయిల్ పెట్టారు. ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తే అలంకరణ కూడా మీకు రుద్రాక్షమాలతోనే ఇచ్చారు. సో పైన కూడా నామం కూడా త్రిశూల నామం ఇవ్వలేదు, మనకి నామం ఇచ్చారనమాట. సో శివుడి యొక్క ధరించే నామం అండ్ అక్కడ పాము కూడా చూసారా. సో ప్రతిదీ కూడా కేశాధారంతో పాటు డీటెయిలింగ్ పాదాల వరకు కూడా ప్రతిదీ స్కిన్ టోన్ కూడా మొత్తం కూడా తండ్రి యొక్క రూపంతోనే వినాయకుడి యొక్క ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. బట్ ఈసారి ఈ బొమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కానీ ప్రతి వినాయక చవితి మాత్రం హైలైట్ ఆఫ్ ది పాయింట్ నిలిచేది మాత్రం ఇలాంటి విగ్రహాలే. ఖచ్చితంగా ఇక్కడ అంటే విగ్రహాలు చేసే వాళ్ళు కూడా నిష్ట నియమాలతో ఖచ్చితంగా స్నానం చేసి ఖచ్చితంగా ఇలాగైతే బొమ్మలు చేస్తున్నారన్నమాట. సో కింద ఆల్రెడీ చూసుకోవచ్చు. సో డిఫరెంట్ గా ఆల్రెడీ ఉన్న బొమ్మలకి కిరీటాలు అనమాట. సో రెడీ అవుతున్నాయి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి కూడా బొమ్మలు ఎక్కిచేస్తున్నారు. సో వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వెంటనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా చాలా మంచి బొమ్మలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో అంటిల్ దెన్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వీడియోతో కలుద్దాం. అంటిల్ దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్, బై. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.